నోట్లో శని అన్నట్లుగా తయారైంది హీరో దగ్గుపాటి పరిస్థితి. కావాల్సినంత కంటెంట్, కటౌట్ ఉన్న కమర్షియల్ హిట్లు లేకుండా పోయాయి. ఈ హీరోకు తేజ దర్శకత్వంలో రానా హీరోగా 2017లో ఆడియన్స్ ముందుకొచ్చిన సినిమా నేనే రాజు నేనే మంత్రినే చివరిగా రానా చేసిన రెగ్యులర్ కమర్షియల్ మూవీ. ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్, విలన్ రోల్స్ తో పాటు రానా నాయుడు లాంటి బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించాడు. మధ్యలో విరాట పర్వం, 1945, అరణ్య లాంటి విభిన్నమైన సినిమాల్లో నటించినా అవేవి రానాకు సక్సెస్ అందించలేకపోయాయి. అనారోగ్య కారణాల వల్ల కూడా రానా కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నిటినీ అధిగమించిన రానా ఎట్టకేలకు మళ్లీ నటనపై దృష్టి పెట్టాడు. రానా కెరీర్ లో చెప్పుకునే సినిమాల్లో నేనే రాజు నేనే మంత్రి ఒకటి. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రానా గ్రే షేడ్ రోల్ చేసి ఆడియన్స్ ని మెప్పించి హీరోగా అతని కెరీర్ లో చెప్పుకోదగ్గ మూవీ చేశాడనిపించుకున్నాడు. ఇక ఎప్పటి నుంచో తమ కాంబోలో ఇంకో సినిమా ఉంటుందని రానా, తేజ కూడా చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమాను అనౌన్స్ చేశారు. రానా బర్త్డేను పురస్కరించుకుని కొత్త సినిమా రాక్షస రాజా అనే టైటిల్ ను రివీల్ చేశారు. రాక్షస రాజా ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. రానా గుబురు గడ్డం, నుదుటికి నామాలు, నోటిలో బీడి, చేతిలో మెషిన్ గన్ పట్టుకుని మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. అయితే ఈ చిత్రం నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి కొనసాగింపుగా ఉంటుందని ప్రచారం జరుగుతున్న క్యారెక్టర్ ఆ సినిమా తరహాలోనే అనిపించినా కాన్సెప్ట్ కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.